హలో ఫ్రెండ్స్, నేను మీ ఎంఎంజీ. ఫ్రెండ్స్, ఈ మధ్యకాలంలో చాలా మంది యూట్యూబ్లో చూసినా, ఫేస్బుక్లో చూసినా, ఇన్స్టాగ్రామ్లో చూసినా ఎక్కడ పడితే అక్కడ ఇంటర్లింక్ ప్రాజెక్ట్ గురించి స్కాము, ఫ్రాడ్, ఇది ఫేకు అని ఎలా పడితే అలా మాట్లాడుతున్నారు. సో ఇలా ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళకు ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రిప్టో నాలెడ్జ్ లేదు. సో ఇంటర్లింక్ ప్రాజెక్ట్ అంటే ఏంటి, అసలు ఈ యాప్ దేనికి ఉపయోగపడుతుంది, ఫస్ట్ ఇది తెలుసుకోండి. ఈ యాప్ వచ్చేసి మనకు ఫ్రీ క్రిప్టో డిజిటల్ కరెన్సీ. సో ఈ యాప్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇందులో మైనింగ్ సెక్షన్ అయితే ఉంటుంది. సో డైలీ 4 టైం మనం క్లిక్ చేస్తే కనుక ఇందులో కాయిన్స్ వస్తాయి అనమాట. ఆ కాయిన్స్ రేపు వెరిఫైడ్ అయిన తర్వాత డే టు డే రోజుల్లో మనం పేమెంట్ చేసుకోవచ్చు, ఆన్లైన్ షాపింగ్ చేసుకోవచ్చు, బిల్ పేమెంట్ చేసుకోవచ్చు. వెరిఫైడ్ అయిన కాయిన్స్ వాలెట్లోకి అయితే వస్తాయి. అక్కడ నుంచి పర్సన్ టు పర్సన్ P2P మనం కాయిన్స్ అనేవి సేల్ చేసుకోవచ్చు. సో ఆ తర్వాత మనకు లిస్టింగ్ అయితే అవుతుంది ప్రాజెక్టు. సో లిస్టింగ్ అయిన తర్వాత ఎక్స్చేంజ్లో సేల్ చేసుకోవచ్చు. సో ఫ్రీగా మనం ఇక్కడ కాయిన్స్ సంపాదించుకున్న తర్వాత సో ఆ కాయిన్స్ ద్వారా మనం డబ్బులు అనేది సంపాదించుకోవచ్చు. ఒక్క రూపాయి కూడా ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయట్లేదు, ఒక్క రూపాయి కూడా ఇన్వెస్ట్మెంట్ చేయట్లేదు. ఫ్రీగా కాయిన్స్ వస్తున్నాయి. ఆ కాయిన్స్ రేపు సేల్ చేసుకుంటే మనకు డబ్బులు అయితే వస్తున్నాయి. ఒకవేళ నువ్వు ఫ్రాడ్ అనుకో, స్కామ్ అనుకో, ఫేక్ అనుకో, ఇందులో ఏమైనా నువ్వు డబ్బులు పెడుతున్నావా? కాదు కదా. ఫ్రీగా ఈ యాప్ అనేది డౌన్లోడ్ చేసుకుంటున్నావు. ఆల్రెడీ నీ మొబైల్లో ఒక 20-30 యాప్స్ ఉంటాయి, పనికి మాలిన యాప్స్. ఆ యాప్స్తో పాటు ఇది ఒక యాప్ అనుకో. రోజంతా పనికి మాలిన వీడియోస్ అయితే చూస్తూ ఉంటావు, స్క్రాల్ చేస్తూ రీల్స్ చూస్తూ ఉంటావు, టైం వేస్ట్ చేసుకుంటూ ఉంటావు. దాని బదులు ఇది ఒకసారి ఓపెన్ చేసి యాప్ ఇలా క్లిక్ చేస్తే కాయిన్స్ వస్తాయి కదా. ఆ కాయిన్స్ వెరిఫైడ్ అయిన తర్వాత ఈజీగా P2P పర్సన్ టు పర్సన్ సేల్ చేసుకోవచ్చు కదా, అమౌంట్ వస్తాయి కదా. ఇది ఒక క్రిప్టో డిజిటల్ కరెన్సీ యాప్. నువ్వు ఎలా పడితే అలా మాట్లాడుతున్నావు కదా. సో ఫస్ట్ నీకు క్రిప్టో నాలెడ్జ్ లేదు అని అర్థమైపోయింది. ఓకే, క్రిప్టో అంటే ఏంటో కూడా నీకు తెలియదు. ఫస్ట్ అది తెలుసుకో. ఫ్రీ క్రిప్టో మైనింగ్ ప్రాజెక్ట్ అంటే ఏంటి? ఒక ప్రాజెక్ట్ ఫస్ట్ లాంచ్ అయిన తర్వాత ఆ ప్రాజెక్టు ఫస్ట్ కమ్యూనిటీని బిల్డ్ చేసుకుంటుంది. ఆ తర్వాత వాలెట్ ఆప్షన్ తీసుకొస్తుంది. ఆ తర్వాత వైట్ పేపర్, రూట్ మ్యాప్, KYC వెరిఫికేషన్ తీసుకొస్తుంది. ఆ తర్వాత వాళ్ళు అనుకున్నంత సప్లై మొత్తం మైనింగ్ కంప్లీట్ అయిన తర్వాత సో ఆ ప్రాజెక్ట్ అనేది లిస్టింగ్ అయితే అవుతుంది. సో ఒక్క ప్రాజెక్ట్ లాంచ్ అయిన తర్వాత లిస్టింగ్ అవ్వడానికి దగ్గర 6 months నుంచి 1 year అయితే పడుతుంది. సో ఒక్కొక్క ప్రాజెక్ట్ ఎక్కువ సప్లై అయితే ఉంటుంది. 1 billion, 100 billion, 50 billion, 30 billion, 2 billion, 5 billion ఇలా ఎక్కువ సప్లై ఉన్న ప్రాజెక్టు లిస్టింగ్ అవ్వడానికి సమయం పడుతుంది. 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 5 సంవత్సరాలు అయితే పడుతుంది. సో తక్కువ సప్లై ఉన్న ప్రాజెక్టు 1 billion, 2 billion, 3 billion, 5 billion ఇలా తక్కువ ఉన్న సప్లై ప్రాజెక్టు సో 6 months నుంచి 1 year, 2 years లోపు మనకు లిస్టింగ్ అవ్వడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. సో ఇదంతా ఫస్ట్ తెలుసుకో. క్రిప్టోలో నేను ఆల్మోస్ట్ 6 సంవత్సరాల నుంచి అయితే ఉన్నా. యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ ఎప్పుడైతే చేశాను నేను అప్పటి నుంచి నేను క్రిప్టోలో అయితే ఉన్నా. సో ఫస్ట్ క్రిప్టో గురించి తెలుసుకో. క్రిప్టో కరెన్సీ అంటే ఏంటి అనేది కూడా తెలుసుకో. ఆ తర్వాత ఇంటర్లింక్ ప్రాజెక్ట్ గురించి అయితే మాట్లాడు. ఓకే, సో వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. ఇలాంటి మాటలు ఎవరైతే చెప్తున్నారో ఇంటర్లింక్ ప్రాజెక్టు, ఫేకు, స్కాము, ఫ్రాడ్ అని ఎవరైతే చెప్తున్నారో వాళ్ళని ఈ వీడియో అనేది షేర్ అయితే చేయండి.